యువత ఉపాధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మించడానికి దుబాకలో దళితులకు చెందిన భూములను సర్వే చేయడం పట్ల దళితులు నిరసన వ్యక్తం చేశారు. దుబాక తహసీల్దార్ సంజీవ్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దుబాకలోని 1523 సర్వే నెంబర్ భూమిని ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తమకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చిందన్నారు. అప్పటి నుండి తామందరం ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నామన్నారు. తమ కుటుంబాల్లో ఎవరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లేనందున ఆ భూమి మాకు జీవనాధారం అన్నారు. అట్టి భూమిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ నిర్మించడానికి అధికారులు సర్వే చేయడంతో తాము ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు 1523 సర్వే నెంబర్ భూమిలో చేసిన సర్వే నిలిపివేసి మరోచోట యూనివర్సిటీ నిర్మించాలని కోరారు. తమకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములను లాక్కోవడం అన్యాయమని, ఈ భూములపై పూర్తి అధికారం తమదేనన్నారు. వాటికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కట్కూరి రాములు, దొమ్మాట రాజయ్య, ఎడ్ల దుర్గయ్య, ఎడ్ల రాజు, దొమ్మాట దుబ్బయ్య, దొమ్మాట బాలయ్య, బాధిత రైతులు, మహిళలు పాల్గొన్నారు. చెందిన రైతులు మాకు ఇందిరాగాంధీ ఇచ్చిన భూములల్లో యూనివర్సిటీ కడతామని మొత్తము మమ్మల్ని బీదవాళ్ళని చేస్తున్నారు. మాకు ఎక్కడ గవర్నమెంట్ జాబులు లేవు, ఏం లేవు. మేము దాన్ని చూసుకునే బతున్నాము. దయచేసి అక్కడ అది ఏది పెట్టద్దు. మా భూములు దళితులే భూములు తీసుకోవద్దు, ఏసీ మాదిగా తీసుకోవద్దు. దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే విషయం, మా భూములు ఇవే, మేము వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం. మాకు అది ఉంటేనే ఉపాధి, లేకపోతే లేదు. మాకు బతికేదరు లేదు. మాకు యూనివర్సిటీ మాకు ఏమాది సార్, ఎక్కడైనా కట్టుకొని మాకు అవసరం లేదు సార్. దయచేసి మా భూములు మేము ఇవ్వదలుచుకోలేదు. మాకు మొత్తం ఏసీలే బీసీలే అందరికి పోతున్నాయి. మాకు పెద్ద ఇబ్బంది ఉంది సార్. అక్కడ మాకు భూమి లేదు, కష్టపడి భూమి కూడా ఎక్కలేదు. మాకు దాన్నే జీవనోపాధి లెక్క బతున్నాం మేము. వెంటనే దీన్ని చర్య తీసుకొని మాకు ఏదైనా ఒకటి మాకు తొలగించాలని మాకు ఆలోచన. మా దుబ్బాక నుండి వచ్చిన రైతులందరూ ఎస్సీ మాదిగా సాయిబాబా గుడి దగ్గర ఉన్న రైతుల సోదరులందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కు రావడం జరిగింది. 1523లో సర్వే నెంబర్ గల భూములలోని రైతులందరికీ తెలియకుండా సిల్క్ యూనివర్సిటీ అని ఎంఆర్ఓ నుంచి అక్కడికి వచ్చి సర్వే చేయడం జరిగినది. కానీ రైతులకు ఏ విషయం తెలియకపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. ఇట్టి విషయం తెలియనచ్చో రైతులందరూ వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మాట్లాడడం జరుగుతున్నది. రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా యూనివర్సిటీ కట్టడానికి అనుమతి ఎవరిచ్చారో తెలియదు. రైతులకు మన తాతల నుండి ఇచ్చిన భూముల నుండి వ్యవసాయం చేసుకుంటూ ఉన్న భూమిని యూనివర్సిటీ కట్టడానికి అనుమతి ఇవ్వకుండా చేయాలని కోరుతుంటున్నాం. రైతులందరూ దుబ్బాక రైతులు